మా క్లాస్ లో దేవి అని నా ఫ్రెండ్ ఉంది. తను ఈ రోజు గుడికొస్తానంది. అవునా? అవును, ఈ ఏదేమైనా పాటికి ఈ ఊర్లో వచ్చేస్తుంటుంది. కాఫీ బరస్టురా. రేయ్ నువ్వు తాగింది టీరా? అవునా మామ, నాకు తెలియలేదురా. ఫ్రీ కదా అయితే అలాగే ఉంటదిలే. డబ్బులు ఇచ్చిందే ఆడు కదా. వేటకారమా? అవునా? ముందు ఏ, మీరు సొల్లు అతనేని? పదండ్రా. వెళ్తున్నాడు చూడు, పద వెళ్ళడుగుదాం. అక్క ఇప్పుడు వద్దులే అక్క, ఎవరైనా చూస్తే బాగుండదు. అలా ఏం కాదులేవే, ఇప్పుడు అడగపోతేనే బాగోదు. రా వద్దక్క. రా పదవే. అయ్యో అక్క వద్ద. ఏమండి ఒక్క నిమిషం. ఓ మీరా? ఏంటండి? అది ఫోటో. ఏ ఫోటో? నా ఫోటో అండి. ఆ రోజు ఇచ్చానుగా. ఇచ్చారండి, కానీ ఆ కవర్లో ఫోటో లేదు. లేదే, అందులోనే ఉండాలి. ఏం జరుగుతుందిరా? లేదండి, ఇంటికెళ్ళాక కూడా చూశాను, ఒట్టి కవరే ఉందండి. నన్ను అనుమానిస్తున్నారా? ఆ, అలా కాదండి. లేదులేండి, మీకు నా మీద అనుమానమే. ఎవరు అనుమానించినా నాకు నచ్చదండి. ఇలాగే ఓసారి 100 రూపాయలు పోయిందని మా నాన్న నన్ను అనుమానించాడు. కరెక్టే కదా. ఆ రోజు మొత్తం మా ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి. అంతేనా, భోజనం కూడా చేయలేదు. ఆ డబ్బులతో హోటల్లో ఫుల్ గా కుమ్మేసి ఉంటాడు మనోడు. రేయ్ సీరియస్ గా మాట్లాడుతున్నాను రా. సరేనండి. ఎలాగో అనుమానించేశారు. ఒక నిమిషం ఉండండి. ఇదిగోండి తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. తొందరపడకండి, ఇది నా ఫోటో. మీ ఫోటో తిరిగి ఇచ్చే వరకు దీన్ని కొంచెం జాగ్రత్తగా ఉంచండి. రేయ్ రండిరా వెళ్దాం. హలో ఒక్క నిమిషం. కానీ ఒకటండి, మీలాగా నేను నడు రోడ్డు మీద నిలబెట్టి అడగనులేండి. ఉంచుకోండి, రండిరా. ఏమండి? ఫోటో జాగ్రత్త. నాకెందుకో డౌట్ వస్తుందిరా. ఏం డౌట్ రా? హలో శంకరావు, ఏది ఏమైనా లవ్ లో ఇది కొత్త టెక్నిక్ కదా. తన ఫోటోనేమో వీడి తీసుకున్నాడు, అంతే తెలివిని ఉపయోగించి వీడి ఫోటోనేమో తనకిచ్చేసాడు. కానీ ఒకటి, ఇది మాత్రం మంచి కలర్ డెవలప్మెంట్ అమ్మా. రేయ్ అదే ఫోటో గురించి అమ్మా. చాలరా. నాకెందుకో వీడు మనల్ని టీ తాగడానికి తీసుకొచ్చినట్టు అనిపించట్లేదు. అలా అనిపిస్తుందా? కొంచెం ఎక్కువైంది అనుకుంటారా? అలా ఇక నుంచి అలా చేయలేనా? అలా వద్దనా, ఈసారి క్షమించాలా? వదిలేయనా, నన్ను వదిలేయనా? అలా ఇక నుంచి అలా చేయలేనా? అలా వద్దనా, వద్దనా, వదిలేయనా? అలా 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 రేయ్ రండిరా, వెళ్ళి చూద్దాం. అసలు అక్కడేం జరుగుతుందో తెలియకుండా వెళ్ళి చూద్దాం అంటున్నాం. వెళ్దాం పదా. ఊరు గురించి తెలియకుండా వచ్చి పదా. మీరు రాకపోతే పండి, నేను వెళ్ళి చూస్తాను. రేయ్ ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా, లేకపోతే ఏం చేస్తున్నావు నాకేం తెలీదు. పదా. పరా, ఇంత పిరుకుడు వెంట్రా. అవునరా, మేము పిరుకోవడమే. నువ్వు వీడు కదా, పదా. నేను చెప్పానా వీడు మనల్ని టీ కోసం తీసుకురాలేదు. ఆరా. ఏ ఊర్రా వీడిదే? పెదపాడన్నా. ఏ పెదపాడులో వయసు వచ్చిన అమ్మాయిలు లేరంటున్నా? మన అమ్మాయి వెనక తిరుగుతున్నాడు. పవరం బోకేదవా వీడి పీక గొయ్యరా అంటే చెయ్యి నరికి నిల్చున్నాడు. ఏతవాడి అలాగ పంపించు, అప్పుడు తెలుస్తుంది మన ఊరు అమ్మాయిల వెనక తిరిగితే ఏం జరుగుద్ది అనేది.